Hi, welcome back to our channel. This is me Suchanya and you're watching Mother Suchi. So ee roju aithe ma last day Ooty lo and ee roju aithe maaku 3 programs unnai avaithe ledo teliyadu ani but we are going. Okay guys, mem ippudu coffee తాగడానికి వెళ్తున్నాం. హ్యాపీ నేను పూస్తో ఇపోతాను ఎందుకంటే నాకు ఏం తాగాలో అర్థమవుతలేదు కాబట్టి ఏదో ఒకటి తాగా. కూల్ మార్నింగ్ ఇట్లా అనిపిస్తుంది వెళ్ళిపోతున్నా నేను. అవునండి, చాలా మంచి వెదర్ అక్కడ బాగా ఉంది. పోతేమో అని ఊటీ ట్రిప్ అన్న స్టేజ్ నుంచి ఊటీ నుంచి వెళ్ళిపోవాలని లేదన్న స్టేజ్. 2000 years later. ఇక్కడ ఏం కాదు. ఇది మన పైన్ ఫారెస్ట్ ఇదంతా. పైన్ ఫారెస్ట్ దగ్గర నేను మిమ్మల్ని తీస్తే తర్వాత చెట్ల దగ్గర దిగుదు. వాటర్ మొత్తం వాటర్ అండ్ ఫోటో సెషన్. నాకు పిచ్చెక్కుతుంది. పిల్లలని ఆలోచించి పీస్ఫుల్ ఉంది చాలా. ఓకే గాయ్స్, వైశాఖని అడుగుదాం. ఫుల్ ఐసం వస్తుంది. ఫుల్ ఎక్కినాం ఈ గుట్టలో. ఇంకేమో చూడండి ఇదంతా. హలో గైస్, ఇప్పుడైతే మేము పైకారా వాటర్ ఫాల్స్కి వచ్చాము. ఫైనల్గా అందరూ వామిటింగ్స్ అవన్నీ చేసుకున్నారు. మోషన్ సిక్నెస్ వల్ల హ్యాపీగా నేను మమ్మీ వైశాఖతో స్టేబుల్. యాక్చువల్గా మమ్మీ ఓన్లీ వైశాఖతో స్టేబుల్, ఎందుకంటే నాకు మమ్మీ నాసియా ఫీలింగ్ అవుతుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలి. బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. నచ్చి మేము సన్నగా అయ్యేటట్టున్నాం. ఫుడ్ తినేది ఎంత నచ్చదు మా ఇంట్లో. హవెవర్ లాస్ట్ డే ఊటీ జస్ట్ వెదర్కే బాగుంటుంది, ఎక్కడం మన వల్ల కాదు. అంటే ఇక్కడ కొంచెం సేఫ్ వరకే ఉంటున్నాం. మంచిగా కొండలు అన్నీ ఉన్నాయి. సన్ ప్రో ఇంకా రాలేదు, నిన్న కూడా రాలే. కొంచెం ఇక్కడ మధ్యాహ్నం అట్లయితే వర్షం స్టార్ట్ అయిపోతుంది. అదేందో కొంచెం 11-11:30 కాగానే వర్షం స్టార్ట్ అయిపోతుంది ఫుల్గా. అసలు మార్నింగ్ కూడా వర్షం ఉంటుంది. మార్నింగ్ హాట్ వాటర్ రాలేదు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండే మార్నింగ్ నుంచి. సో ఇప్పుడైతే వాటర్ ఫాల్కి వెళ్ళిపోదాం హ్యాపీగా. బాయ్. బోర్డ్ అయితే కనిపిస్తుంది. మమ్మీ మనం ఫస్ట్ వాటర్ చూసేసి వచ్చేసి తినేద్దాం. మళ్ళీ తిని అదంతా నడవాలంటే కష్టం, కానీ మళ్ళీ తిన్నాక కార్లో కూర్చుంటే కష్టం. బస్సులో మనకి మమ్మీకి ఇంకా వైశాలతకి ఏం నాసియా అట్లాంటిది ఏమి ఉండదు. నాకు నాసియా ఉంటుంది. సాన్వి ఇంకా మాము వామిటింగ్ చేసేసుకుంటారు. కష్టమే. హియర్ ఫర్ బ్యాటరీ కార్. ఓపెనింగ్ టైమింగ్ 8:30 అంటే ఇప్పుడు 8:30 అయింది. అసలు 300 మీటర్స్ మేమైతే బ్రేక్ఫాస్ట్ చూసినాము. అండ్ ఫుల్ ఘాట్ రోడ్ తిరుగుతూ పైకారా వాటర్ ఫాల్స్కి వెళ్ళలేదు. అది క్లోజ్ ఉండే. యాక్చువల్గా 8:30కే ఓపెన్, కానీ 9 అయినా కూడా ఓపెన్ చేయలేదు. సో అక్కడికి వెళ్ళలేదు. టిఫిన్ చేసేసి అండ్ దెన్ వీఆర్ గోయింగ్ టు ఊటీ, సారీ మైసూర్. సో మేము రిటర్న్ వచ్చేసినాము ఇవాళ. ఇప్పుడు మైసూర్కి వెళ్తున్నాం. ఆల్రెడీ ఇక్కడ నుంచి 4 hours పడుతుంది మైసూర్ వెళ్ళడం. ఐ థింక్ మేబీ సమ్ టైం పాస్ వస్తుంది. మైసూర్కి వెళ్ళాక అది క్యాప్చర్ చేస్తాము. క్యాచింగ్ బ్యాక్. మేము ఇప్పుడు ప్రెసెంట్ మైసూర్ ప్యాలెస్లో ఉన్నాము. మైసూర్ ప్యాలెస్ లోపలికి ఎంట్రీ ఇచ్చేసినాము. మధ్యలో మేము ఒకసారి బ్రేక్ఫాస్ట్ చేసి, నేను 2 times బ్రేక్ఫాస్ట్ చేసాను. డబుల్ బ్రేక్ఫాస్ట్ చేసి అండ్ దెన్ మంచిగా కొంచెం టైం పాస్ చేసి ఇప్పుడైతే మైసూర్ ప్యాలెస్కి వచ్చాము. నేను మీకు చూపిస్తాను మొత్తం. చెప్పురా, ఈసారి నువ్వే అయిపోయింది నాకు చెప్తే ఒప్పుగా ఉండలేదు. ఏమనిపించింది? మైసూర్ ప్యాలెస్కి వచ్చామండి. సూపర్ ఉంది ప్యాలెస్, కానీ మాకు టైం లేదు. ట్రావెల్ వాళ్ళు జస్ట్ 1 hour ఇచ్చారు. ఇది 1 hour చూసేది కాదు. మీరు వస్తే మాత్రం టైం బాగా తీసుకొని రండి, బాగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే మన పాతకాలం కింగ్స్ ఎలా ఉన్నారు, వాళ్ళు ఏమేమి ధరించారు, ఇలా వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా బాగుంది. షార్ట్ చెప్పాలంటే సాలార్జంగ్ మ్యూజియం బాగుంది గైస్ హైదరాబాద్. అంటే అలాని కాదు, సాలార్జంగ్ మ్యూజియం ముస్లిం వాళ్ళది కదా, అది హిందూ. అంటే నేను రిలీజన్ చెప్పట్లేదు, కానీ కల్చర్ డిఫరెంట్ ఉంటుంది కదా, అది నేను చెప్పేది. అది కూడా
ఫోటో పాయింటే. కానీ మన హైదరాబాద్ వాళ్ళకి ఏం పెద్ద అని అనిపించదు, ఎందుకంటే ప్యాలెస్ చాలా బాగుంది. ప్యాలెస్ బాగుంది అండ్ అది ఎంత కూడా చూపించారు కొంచెమే తెలుసా. ఐ గెస్ ఇంకా లీవ్ చేస్తున్నారంట, వీళ్ళు ఉన్నారు కావచ్చు ఇంకా, ఎందుకంటే పైన ఫ్లోర్స్ అంతా లైట్స్ ఆన్ ఉంది, మొత్తం రిస్ట్రిక్టెడ్ ఏరియా లాగా ఉంది. అసలు 1/4 కూడా చూపించలేదు కండి, మొత్తం ఓన్లీ ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ ఇంకా పైన ఫ్లోర్ చూపిస్తారు. మొత్తం వాళ్ళు ఎవరిదైతే కోటారో వాళ్ళు ఉన్నారు. 3:30కి మేము తొందరగా వెళ్ళిపోవాలి. 3కి ఇంకా లంచ్ కూడా చేయలేదు. 3 కూడా అయింది. 30 minutes లో స్టేషన్కి వెళ్ళిపోవాలి. ఇవాళ లంచ్ మిస్ అయిపోతాం. ఏం చేద్దాం, వాటర్ బిస్కెట్స్ తిన్నాను లేదు. వాటర్ బిస్కెట్ మీల్సే టైం ఉంది ఇంకా. నాకు ఫుల్ ఆకలిస్తుంది. ఆల్రెడీ నేను డబుల్ బ్రేక్ఫాస్ట్ చేసిన, అయినా కూడా తిరగడం ఎక్కువ ఉండడం వల్ల ఫుల్ ఆకలిస్తుంది. సో లెట్స్ గో. మళ్ళీ ట్రైన్లోనే ఐ గెస్ కలుస్తాం కావచ్చు, మధ్యలో టైం ఉండదు. సీ యూ ఆల్, బై బై. ఓకే, మేమైతే ట్రైన్ ఎక్కేసినాం అండ్ ఇప్పుడు మేము లంచ్ చేయబోతున్నాం ట్రైన్లోనే. ఏమైందంటే మా అందరికీ ఒక దగ్గర పడింది సీట్ అండ్ వైశాఖకి వేరే దగ్గర పడ్డది కాబట్టి అది కూడా సార్ట్ అవుట్ చేయాలి. వాటర్ మాట్లాడు. ఇప్పుడైతే లంచ్ చేసేసి నెక్స్ట్ ఏం చేస్తామో తెలీదు, అప్డేట్ ఇస్తాను. ఇప్పుడైతే టైం వచ్చేసి 9 అవుతుంది. ఇప్పుడు మేము డిన్నర్ చేయాలి. అంతే, ఏం చెప్పాలి ఇంకా. ఇప్పుడే నిద్రల నుంచి లేచినా, తినాలి, దాని తర్వాత పడుకోవాలి. మళ్ళీ 6:30కి ట్రైన్ దిగాలి మార్నింగ్. దాని తర్వాత ఇంటికి వెళ్ళిపోవాలి. మళ్ళీ 6:30 వచ్చింది. హలో గాయ్స్, ఇప్పుడే మేము టీ బ్రేక్ కూడా తీసుకున్నాం. ఇంకా మేము బెంగళూరు కర్ణాటకలోనే ఉన్నాము. బెంగళూరు కాదు కావచ్చు, బెంగళూరుకి తర్వాత వచ్చే స్టేషన్ అక్కడ ఉన్నాం. టీ తాగినాం మంచిగా. అంటే టీ మంచిగా తాగినాం, ఏం మంచిగా ఉండే. ఇప్పుడు మేము ఏం చేస్తామంటే తెలీదు, ఏదో ఒక టైం పాస్ అయితే చేయాలి. ఇంటికి ఎప్పుడెప్పుడు వెళ్తాం, ఎప్పుడెప్పుడు వెళ్తాం అన్నట్టు. అయితే ఏం నచ్చట్లేదు, ఏం నచ్చట్లేదు. తింటున్నా ఫుల్గా కానీ ఏం నచ్చట్లేదు. చూద్దాం ఎక్కడ. Next day. మేము ఇంటికి వచ్చేసాం. కానీ మా పాప చాలా సిక్ అయిందండి, చాలా సిక్ అయింది. అవుట్ సైడ్ ఫుడ్ కదా తనకి పడదు, అవుట్ సైడ్ ఫుడ్ సిక్ అయిపోయింది. తన కోసమే ఇప్పుడు కొంచెం జట్టి అక్కడ టీ కూడా బాగుండదు. టీ తోటలు ఉంటాయి కానీ టీ దొరకదండి. అసలు ఎంత విచిత్రమో కదా. మన హైదరాబాద్ అన్నిటికీ మంచిదండి, ఫుడ్కి కానీ టీ కానీ రైస్, బిర్యానీ. అసలు సూపర్ బిర్యానీ. హైదరాబాద్లో ఎవరైనా బతకొచ్చు, ఎవరైనా తినొచ్చు, కానీ వేరే దగ్గర మనం తినలేమండి, చాలా ప్రాబ్లం. సో జస్ట్ చిన్న టిప్, ఇన్ కేస్ మీరు ట్రావెల్కి వెళ్తే ఇట్లా షార్ట్ డేస్ కాకుండా లాంగ్ డేస్ పెట్టుకోండి. మినిమం ఒక 4 days అట్లా, ఎందుకంటే ఒకటే రోజు వరుసగా అన్నీ చూపిస్తూ ఉంటారు. ఇంకా ప్లస్ రెస్ట్ తీసుకొని మళ్ళీ మార్నింగ్ లేసి మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ వెళ్ళాలి కదా. దాంట్లో కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ సిక్ ఉంటారు. అట్లా కొంచెం లాంగ్ టూర్ ప్లాన్ చేసుకుంటే బెస్ట్. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టాటా బై బై, టేక్ కేర్, సైనింగ్ ఆఫ్. బై.